సాయి గారు, ఇంత ఉద్రిక్తత మధ్య కూడా మనం రెండు దేశాలని బ్యాలెన్స్ చేసుకోవడం, అటు ఇజ్రాయెల్ని, ఇటు చాలా అగ్రెసివ్గా ఉన్న ఇరాన్ని, ఇది ఎవరు ఊహించలా. ఈ దెబ్బకి ఇరాన్ భారతదేశాన్ని కూడా పడుకోబెడుతుందని సంకలు గుద్దుకున్న దేశాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు. బట్ వేరాజ్ నిన్న చూడండి, ఆయన ఇరానియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ ఒక ఇది స్పష్టంగా చెప్పాడు. ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇది శత్రు దేశాలకు మాత్రమే ఈ క్లోజర్, మిత్ర దేశాలకు మాకు ఏమి ఇబ్బంది లేదు అనే మాట చెప్పాడు. ఆ చెప్పిన దానికన్నా ముందు 2 LPG నౌకలు వచ్చినాయి మనకి. ఇది మన దౌత్య విధంగా మనం చూడాలి, ఎందుకంటే రెండు దేశాలని మనం బ్యాలెన్స్ చేసుకోవటం. ఎగ్జాక్ట్లీ సార్. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ వాళ్ళ పార్లమెంట్లో ప్రసంగించిన తర్వాత ఇజ్రాయెల్తో దృఢమైన సంబంధాలు నెరుపుతున్నటువంటి టైంలో అక్కడి నుంచి ఆయన వచ్చిన నెక్స్ట్ డేనే అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది, రైట్? అండ్ ఒక విషయం అంటే ఇజ్రాయెల్ విషయం, అండ్ యుఎస్ఏ అటాక్ చేసినటువంటి ఇంకో దేశం యుఎస్ఏను శత్రు దేశంగా, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనేది ఇరాన్ విధానంగా పెట్టుకుంది. సో అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం మనం. ఓవైపు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం, ఇజ్రాయెల్తో మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ పర్యటన చేసిన నెక్స్ట్ డేనే అటాక్ చేసింది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా సో మనం చాలా దౌత్యపరంగా చాలా విఫలమైపోయాము, మనం అయిపోయింది, మనం చాలా దారుణం ఇది. ఇరాన్ మనకి ఇప్పుడు ఎక్కడ మనకు అసలు ఇరాన్ పూర్తిగా మనకు దూరం అయిపోతోంది అని అందరూ మాట్లాడారు. రెండోది ఐరిస్ దేనాని సింగ్ చేసిన సందర్భంలో కూడా అసలు అందరూ కూడా భారతదేశపు దౌత్య వైఫల్యం ఇది, మన ఇండియన్ వాటర్స్లోకి వచ్చేసింది యుద్ధము, మనం అసలు రియాక్ట్ కావట్లేదు అని చెప్పేసి ఈ విపక్షాలు మాట్లాడాయి. మూడోది పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ముఖ్యంగా ఆయిల్ అక్కడ హార్ముజ్లో ఆగిపోవడంతో, పర్షియన్ గల్ఫ్లో ఆగిపోవడంతో సో మనం ఆయిల్ క్రైసిస్ వచ్చేసింది. సో మన దౌత్య వైఫల్యం వల్లనే ఈరోజు క్రైసిస్లో మనం ఉన్నాము, లేదంటే మనకు ఇరాన్తో మంచి సంబంధాలు ఉండేవి, మనం దూరం ఉండాలి రెండు దేశాలకు అని వీళ్ళు మాట్లాడారు, రైట్? ఇవాళ ఏంటంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా, సో ఒకటి డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అన్నారు, 2 కాంప్రమైజ్ అయిపోయారు మోదీ ట్రంప్కి అని చెప్పి రెండో మాట అన్నారు, మూడోది స్కేర్సిటీ గురించి మాట్లాడారు, కొరత గురించి మాట్లాడారు. ఈ మూడిటికి సమాధానము నరేంద్ర మోదీ గారు మౌనంగానే చెప్పారు. ఆయన మోదీ మార్క్ దౌత్యం ఇది నిజంగా చెప్పాలంటే. సో ఆయన ఏం చేశారు, ఫస్ట్ గల్ఫ్ దేశాలందరితో మాట్లాడారు, అండ్ ఇరాన్ కి సంబంధించి పెజెష్కియన్తో మాట్లాడారు. ఇరాన్ దౌత్యవేత్తతో మన భారత దౌత్యాధికారులు మాట్లాడుతున్నారు. విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళి దౌత్య కార్యాలయంకి వెళ్ళి ఖమేనీ మరణం తర్వాత సంతకం పెట్టారు. అప్పుడు కూడా ఇదే 5 రోజులు పట్టింది మీకు సంతాపం తెలపడానికి అని. బేసిక్ అంటే ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా మంది, అంటే ఇన్ఫర్మేషన్ తెలియక కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది చేస్తారు. కానీ 5 రోజులు పట్టలేదు మనకు. ఆన్సర్ చెప్తున్నాను నేను, 5 రోజులు పట్టలేదు. యాక్చువల్లీ ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ఇరాన్ దౌత్య కార్యాలయం ఓపెన్ అయిందో, అంటే ఖమైనీని చంపేసిన తర్వాత అన్ని రోజులు క్లోజ్ చేశారు వాళ్ళే. సో వాళ్ళది ఓపెన్ అయిన ఫస్ట్ డేనే మన విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళి సంతకం పెట్టారు అక్కడ సంతాపం దానికి సంబంధించి. అండ్ ఆ మొదటి 5 రోజులు అక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మనం అంటే కౌంటర్ పార్ట్ ఎవరు అనేది క్లారిటీ లేదు. ఓకే, సో మోదీ గారు అందుకే మాట్లాడలేదు. అండ్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ట్వీట్ చేయలేదు, ఆయనకు మనం సంతాపం ప్రకటించలేదు, ఇవన్నీ మాట్లాడతారు కదా. దానికి కూడా కారణం ఉంది. ఆయన ఒక సుప్రీం లీడర్, ఆయన మతపరమైనటువంటి లీడర్ మాత్రమే, ఆయన ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడు కాదు. ఓకే, ఇంతకుముందు ఇబ్రాహిం రైజీ చనిపోయినప్పుడు ఇమీడియట్ గా నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు, ఆయన ప్రెసిడెంట్ ఉండే. సో ప్రెసిడెంట్ అనేవాడికి రియాక్ట్ అవుతారు. అందుకే ఇప్పుడు మోదీ గారు పెజెష్కియన్తో మాట్లాడారు. ఇవన్నీ సింపుల్ డిప్లొమాటిక్ టర్మినాలజీ. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడరు కదా. ఇప్పుడు ఒక రెజీమ్, అది రిలీజియస్ రెజీమ్ కు సంబంధించిన వాళ్ళతోటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ తగ్గట్టే ఇవేవి తెలియకుండా ఏదో ఇక్కడ కూర్చుని చాలా మంది వాదిస్తుంటారు. ఏమంటారంటే అసలు అయిపోయింది చూసారా, ఖమైనీకి సంతాపం తెలపలేదు మోదీ, ఆయన 5 రోజులు పట్టింది సంతకం పెట్టడానికి. ఓకే, చూసారా ఐరిస్ దేనా పడిపోయింది. ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో భారతదేశపు ప్రభుత్వము అంతకంటే ఎక్కువ ఆలోచిస్తుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఐరిస్ దేనా పడిపోగానే అందరు మాట్లాడారు. ఇమీడియట్ ఐరిస్ 11 వాళ్ళ ఇరాన్ సంబంధించిన వార్షిప్ ని మనం మన దగ్గర పెట్టుకున్నాం, కొచ్చిలో డాక్ చేశారు. అక్కడ రెఫ్యూజీస్ గా వాళ్ళు రెఫ్యూజీ స్టేట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాము వాళ్ళని. ఇప్పుడు నిజంగా ఇక్కడ గొడవ ఏంటంటే అమెరికా ఒత్తిడి చేసింది భారత్ మీద, ఏమనంటే వాళ్ళని మీరు ఎక్కడికి పంపించకండి, ఇక్కడే ఉంచుకోండి అని చెబితే భారత ప్రభుత్వము వాళ్ళని డిపోర్ట్ చేసింది. ఇరాన్కి
హ్యాపీగా వాళ్ళని భద్రంగా వాళ్ళని ఇరాన్కి పంపించింది. సేఫ్ ప్యాసేజ్ ఇప్పించాం మనం, ఓకే, ఆర్మేనియా నుంచి. అండ్ అంతేకాదు ఇరాన్లో చిక్కుకున్నటువంటి చాలా మంది మన భారతీయులు ఉంటే వాళ్ళని ఆర్మేనియా ద్వారా మనం ఆర్మేనియా నుంచి భారత్కి తెచ్చుకున్నాం సేఫ్ గా, ఏ ప్రాబ్లం లేకుండా, ఇంత గొడవల మధ్య కూడా. ఇవేవి బయటకు హెడ్లైన్స్ లోకి రాలేదు, ఎక్కడ ప్రచారంలో లేదు. మనం 2 రోజుల ముందు కూడా ఈ సేఫ్ ప్యాసేజ్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక 2 షిప్స్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని బయటకు వచ్చినవి ఉన్నాయి. లైబీరియాస్ సంబంధించిన ఒక షిప్, ఇంకో షిప్ 2 వచ్చాయి. అవి పుష్పక్, పరిమళ 2 పేర్లు వాటికి. సో ఆ 2 వచ్చాయి బయటకి. అప్పుడు వాళ్ళు, మనం అప్పుడు అన్నాం మన భారత షిప్లకు కూడా అనుమతిస్తున్నారు అని చెప్పేసి 2-3 రోజుల ముందు మనం చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఇరాన్ ఏం చేసిందంటే ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అప్పుడు కూడా నేను అన్నాను, నాకు తెలిసి సేఫ్ ప్యాసేజ్ మనకు వచ్చింది అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి వీళ్ళ నుంచి ఒక బయటకు ప్రకటన వచ్చింది. ప్రకటన అంటే అది జస్ట్ ఒక లీక్ మాత్రమే. ఏంటంటే భారతదేశానికి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వడానికి ఇరాన్ అనుమతించింది, 2 షిప్పులు వస్తున్నాయి అని చెప్పేసి మన దగ్గర నుంచి రాగానే అన్ని మీడియా ప్రసార మాధ్యమాలు అన్నిట్లలో కూడా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన వెంటనే ఇరాన్ దాన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది, లేదు మేము ఎవ్వరికి ఇవ్వలేదు అని. అప్పుడు నేను అన్నాను, మీకు గుర్తుంటే 2 రోజుల క్రితం నేను అన్నాను, ఇది కావాలని ప్రచారం చేయకూడదనే ఉద్దేశంతో చెప్తున్నారు అనుకుంటా, కాకపోతే ఖచ్చితంగా ఇవి వస్తున్నాయి నాకు అనిపిస్తోందండి అని చెప్పాను నేను. సో ఇప్పుడు అదే జరిగింది. నిన్న ఎల్పిజి మార్చి 16వ తేదీన నిన్న శివాలిక్ అనే షిప్ వచ్చింది. ఆల్రెడీ ఎల్పిజి ట్యాంక్స్ తీసుకొని వస్తున్నటువంటి షిప్ శివాలిక్ వచ్చింది. ఇవాళ మనం వీడియో ప్లే అయ్యే టైంకి, నాకు తెలిసి అప్లోడ్ అయ్యే టైంకి మార్చి 17వ తేదీన ఇంకొక షిప్ నందాదేవి అనే షిప్ కూడా వస్తుంది. శివాలిక్ ఆల్రెడీ ముంద్రా పోర్ట్ లో డాక్ అయింది, ఇది కాండ్లా పోర్ట్ కు రీచ్ కాబోతోంది. ఓకే, ఈ నందాదేవి ఈ 2 కలిసి 92,712 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎల్పిజిని తీసుకొస్తున్నాయి. అంటే సుమారు 65 నుంచి 68 లక్షల డొమెస్టిక్ సిలిండర్స్ దీని ద్వారా రావచ్చు. అంటే చాలా కొరతగా ఉన్నటువంటి టైంలో, అంటే ముఖ్యంగా సిలిండర్స్ కి సంబంధించి ఇష్యూ నడుస్తున్నటువంటి టైంలో ఎల్పిజినే మనం ఫస్ట్ 2 తీసుకొచ్చాం. అండ్ మన జయశంకర్ గారు నిన్న ఫైనాన్షియల్ టైమ్స్ యూకే పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, ఏంటంటే ఎప్పుడైతే మన దౌత్యపరమైనటువంటి విధానాల పరంగా ఇరాన్తో మన సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి, ఇరాన్తో మేము బ్యాక్ అండ్ ఛానల్స్ లో చర్చలు జరుపుతూనే ఉంటాం, కేస్ టు కేస్ బేసిస్ కింద మన షిప్స్ మూవ్మెంట్ అనేది ఉండబోతోంది. ఇప్పుడు 2 షిప్స్ కి వాళ్ళు అనుమతించారు, ఇంకో 2 షిప్స్ రాబోయాలనుకుంటే మళ్ళీ అప్పుడు ఇంకో కేసుని బేస్ చేసుకుని మనం మాట్లాడతాం. సో ఓకే, ఇవన్నీ మనం రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉంటున్నాము, వాళ్ళతో మాట్లాడుతుంటాము, వాళ్ళతో కేస్ టు కేస్ బేసిస్ కింద మనం షిప్ మూవ్మెంట్ ని మేము తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే మొత్తం 24 ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ ఇప్పుడు ఉన్నాయి అక్కడ. ఓకే, అందులో 2 వచ్చేసాయి, అంటే 22 ఉన్నాయి ఇప్పుడు అక్కడ. 611 మంది సీ ఫేరర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సురక్షితంగానే ఉన్నారు, 611 మంది. అండ్ యూకే ఫైనాన్షియల్ టైమ్స్ లో ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పింది, ఇట్ ఈస్ బెటర్ దట్ we reason and we coordinate and we get a solution, we don't and them we don't అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఏంటంటే మనము చర్చలు జరుపుతూనే ఉంటాము, చర్చలు జరుపుతూనే ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చుకుంటూ ఉంటాము పదే. ఓకే, అసలు చర్చలే జరపకుండా, అసలు దాని గురించి మాట్లాడకుండా దూరం ఉండాలని మేము అనుకోవట్లేదు. ఎలా అవుతాయి పరిష్కారం కావు. సో అది ఆయన చెప్పింది. అండ్ ఇప్పుడు పుష్పక్, పరిమళ్ గతంలో వచ్చాయి 2, ఇప్పుడు శివాలిక్ అండ్ నందాదేవి కూడా ఈ రోజు వచ్చేసాయి. శివాలిక్ అండ్ నందాదేవి. ఓకే, ఒకటి ముంబై పోర్ట్ కి, ఇంకోటి ముంద్రా పోర్ట్ కి, ఒకటి ఇంకోటి ఖాండ్లా పోర్ట్, గుజరాత్. సో 2. సో ఇప్పుడు ఇందులో మేజర్ ఏంటంటే డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అన్నవాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2 కాంప్రమైజ్ అయ్యారనేవాళ్ళు. నిజంగా కాంప్రమైజ్ అయినట్లయితే కనుక డొనాల్డ్ ట్రంప్ తో కాంప్రమైజ్ అయినటువంటి మోదీ గారికి ఈ షిప్లు ఎందుకు పంపిస్తారు? అంతే. సో ఇరానే చెప్తుంది కాంప్రమైజ్ కాలేదని. నెంబర్ 3 స్కేర్సిటీ, కొరత అని మాట్లాడుతున్న వాళ్ళకి ఎల్పిజిని మనం తీసుకురాగలిగాము. ఓకే, అండ్ కొరత లేదు అసలు. నిజంగా భారతదేశంలో ఇప్పుడు కొరత ఇమీడియట్ గా రాలేదు మనకు. ఎస్ కరెక్ట్, కమర్షియల్ సిలిండర్స్ కి సంబంధించిన కొరత ఉంది, డొమెస్టిక్ కి సంబంధించి ఒకేసారి డిమాండ్ పెరగడంతో ఇబ్బంది వచ్చింది. దాని మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడాం. సో ఓవరాల్ గా చెప్పాలంటే భారత ప్రభుత్వము వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, రెగ్యులర్ గా ఏం చేయాలో వాళ్ళు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనం కోవిడ్ లాంటి పెద్ద మహమ్మారిని ఎదుర్కోగలిగాం, ఇది పెద్ద సమస్య కాదు. ఇలాంటివి చాలా ఈ దేశం చూసింది. సో దీని నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాము, అధిగమిస్తాము. దీనికి ఆల్టర్నేట్స్ కూడా ఎమర్జ్ అవుతాయి. సో ఇప్పుడు ఇది కేవలం ఇరాన్ విషయంలోనే కాదండి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే
మనం చూస్తే మీరు అప్పుడు జరిగింది కూడా మనకు గుర్తుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే రష్యాని మిజైల్స్ ఆపమని చెప్పాము, యుక్రెయిన్ని ఎదురుదాడి చేయొద్దని చెప్పాము. ఇద్దరు ఆగారు. అప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థుల్ని, మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని మనం తెచ్చుకున్నాం. తెచ్చుకునేటప్పుడు పోలాండ్కి వచ్చారు వాళ్ళు. పోలాండ్ పర్మిషన్ తీసుకున్నాం మనం. పోలాండ్కి వచ్చి అక్కడ నుంచి మనం ఎయిర్ లిఫ్ట్ చేసాం. సేఫ్ ప్యాసేజ్, భారతీయ జెండా పెట్టుకున్నటువంటి ఆ బస్సులని మీద అటు రష్యా అటాక్ చేయలేదు, ఇటు ఉక్రెయిన్ అటాక్ చేయలేదు. మనం సేఫ్ గా బయటకు రాగలిగాం. సో ఇట్లాగే అనేక సందర్భాల్లో జరిగింది మనకు, ఒకసారి కాదు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా భారతదేశము ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. మన దేశ పౌరుల్ని మనం తెచ్చుకోగలుగుతాము, వాళ్ళతో మాట్లాడగలుగుతాము. బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో సీరియస్ గా మన వ్యవహారం ఉంటుంది అని గత 10 సంవత్సరాల్లో అనేక సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. Yes. సో ఇది దౌత్య విజయం ఇలా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పాటికి పటాపంచలైపోయి ఉండాలి.